హాయ్ అండి, నమస్తే. నేను మల్టీగ్రెయిన్ ఇడ్లీ తయారీ చేయడం చూపిస్తున్నాను. నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నానో అది మీకు చూపిస్తానండి. రైస్ కానీ ఇడ్లీ రవ్వ కానీ యాడ్ చేయను. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా హెల్దీ. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీలానే ఉంటుంది. దానికంటే టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మీకు అది చూపిస్తున్నాను. మీకు నచ్చితే తయారు చేసుకోండి. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోండి. ఒక గ్లాసు తెల్ల జొన్నలు, అదే గ్లాసులో హాఫ్ గ్లాసు కొరలు, హాఫ్ గ్లాసు రాగులు, కొద్దిగా సోయా వేసి అవి నానబెట్టుకోండి. ఒకవేళ మనము మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు అవి నానబెట్టుకొని రుబ్బుకుందాము. రుబ్బుకున్న తర్వాత అది నైట్ అంతా నేను బయట ఉంచుతానండి. అది తెల్లవారికి కొద్దిగా బాగా ఉబ్బుతుంది, మంచిగా స్మూత్గా అవుతుంది. దాన్ని మనం ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయండి. ఇడ్లీలు చూసారా ఎంతో స్మూత్గా వచ్చాయి. ఈ ఇడ్లీలు మన దగ్గర ఉన్న కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీలతో కానీ లేదా పొళ్ళుతో మంచిగా తినేయచ్చు.